ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు బ్రిటిషర్స్ అనే అన్నారు. నిజమేనా? ఇక్కడ ఎవరు? వాళ్ళు ఇండియన్స్ అయితే కాదు. వాళ్ళ తాతలు. బ్రిటిషర్స్ గాదు. ఇండియన్సే గాని కాశ్మీరీ మూలాలున్నాయనేది. కాశ్మీర్ అనేది మన భారతదేశంలో భాగమే. అవును. కాశ్మీర్‌లో మరి జవహర్లాల్ పక్క నెహ్రూ దేశం నుంచి అనంటే వచ్చిన వాళ్ళంటారు లేదు, గదండీ! లేదు, లేదు. హ్మ్. కాశ్మీర్ మూలాలు జవహర్లాల్ నెహ్రూ యొక్క కుటుంబీకులు, షేక్ అబ్దుల్లా వాళ్ళ కుటుంబాలు అంటే ముస్లిం సమాజంతోటి కొంత లింక్ ఉంది అని అన్నారు. అది హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంతవరకు తెలియదు. హ్మ్. ప్రచారం అయితే జరుగుతూ ఉంది. హ్మ్. కాబట్టి ఇందిరాగాంధీ ఏమో పార్సీ అతన్ని పెళ్లి చేసుకోవటం జరిగింది. హ్మ్. కాబట్టి వాళ్ళు పార్సీలు గూడా భారతీయులే. హుహు. వాళ్ళు గుజరాతు ఆ ప్రాంతంలో బాంబే ప్రాంతంలో వాళ్ళదొక మతం. హుహు. కాబట్టి ఆమె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే చేసుకుంది. ఓకే. ఆమె చేసుకున్న గాంధీ అనే పేరుతోటి తన పిల్లలందరికీ గాంధీ అనే గాంధీ మీదున్న హ్మ్. గౌరవంతోటి హ్మ్. పెట్టుకున్నది. కానీ హ్మ్. అదంతా కాంగ్రెస్ పార్టీ అనంటేనే వంశపారంపర్యం పార్టీ హ్మ్. అనేది తయారైంది. ఒకే వర్గం వాళ్ళు ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు హ్మ్. హ్మ్. మొన్నటిదాకా గూడా 1972, 75 వరకు గూడా హ్మ్. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదో అక్కడోటి, ఇక్కడోటి ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చి మిగతా హ్మ్. 90% పదవులన్నీ బ్రాహ్మణ వర్గాలకు లేదా అగ్రకులాలకే అదే. అదే. కట్టబెట్టింది హ్మ్. కాంగ్రెస్ పార్టీ. హ్మ్. హ్మ్. కాబట్టి అటువంటి ఇప్పుడు ఏదైతే నేపాల్‌లో జరిగిన పరిపాలన ఏ విధంగా ఉందో, కాంగ్రెస్ పరిపాలన అదే విధంగా ఉంది. మన దగ్గరికొస్తే ఇంక తెలంగాణ ఏ రాష్ట్రానికొస్తే బీఆర్ఎస్ పరిపాలన అయితే 100% ఇంకా హ్మ్. కాంగ్రెస్ పార్టీ అన్న అక్కడక్కడ 2, 3 కొన్ని బడుగు బలహీన వర్గాలకన్నా ఇచ్చిందేమో గాని, బీఆర్ఎస్ పార్టీ అయితే హ్మ్. 100% ఇప్పుడు నేపాలులో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన 100% విధానము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగింది. అదే ఈ మొత్తం కుటుంబమే కమ్యూనిస్ట్ గదా! పార్టీ సిద్ధాంతం ఏంటి? అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు నేపాల్‌లో గూడా ఉన్నాయి. ఆ! మన భారతదేశంలో గూడా ఉన్నాయి. అసలు భారతదేశంలో గూడా ఇవెందుకు ఊకుంటున్నాయి? భారతదేశంలో గూడా కమ్యూనిస్ట్ పార్టీలున్నాయి. హ్మ్. నాకనిపిచ్చేదేందనంటే, భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకు, నేపాల్‌లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకు హ్మ్. అనుసరించే విధానాలు ఒకటే రకంగా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. అక్కడ కొద్దిగా ఎక్కువున్నాయి. హ్మ్. కానీ కొద్దిగా తక్కువ మోతాదులోనైనా హ్మ్. ఈ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు గూడా అంతే రిజిడే. హ్మ్. వాళ్ళు గూడా మిగతా వర్గాలకు ఎవరిని చేరనీయలేదు. భాషనేమో కార్మికులు, కర్షకులు, పేదలు అని రోజు మాట్లాడతారు. హ్మ్. కానీ వాళ్ళ నాయకత్వంలో ఉండేటప్పటికి పొలిట్ బ్యూరో అనే ఒక కమిటీ ఉంది. హ్మ్. కీలకమైంది. హ్మ్. పొలిట్ బ్యూరో కమిటీలో మొత్తం అసలు బడుగు బలహీన వర్గాలే లేరు. ఎస్సీ, ఎస్టీ, బీసీలే లేరు మొన్నటి వరకి. ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాల నుంచి ఆళ్ళ కమిటీలలో అక్కరొకరిని, ఇక్కరొకరిని నియమిస్తూ కొన్ని రాష్ట్రాలలో గూడా హ్మ్. కొంత ప్రాతినిధ్యం ఇయ్యటం మొదలుపెట్టారు ఈ మధ్యన. ఏది ఆ పార్టీ అంతా అంతరించిపోయి, ఇక చనిపోయి హ్మ్. మొత్తం అది హ్మ్. ఎవడు దాన్ని పలకరించకపోతే, హ్మ్. ఇప్పుడేదో కొద్దిగా మార్పులొస్తున్నాయి గానీ, హ్మ్. వాళ్ళు స్వాతంత్రం వచ్చిన మొదటి దశలో పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీలో హ్మ్. అందరూ అక్కడ ఏది నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో బ్రాహ్మణ వర్గాలు, క్షత్రియ వర్గాలు, హ్మ్. క్రిమి లేయర్ వర్గాలు ఎట్లా అధికారంలో ఉన్నారో, హ్మ్. కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ గాని, సీపీఎం గాని దాదాపు 80% క్రిమి లేయర్ కులాల నుంచే భారతదేశంలో క్రిమి లేయర్ క్యాస్ట్ హ్మ్. అంటే బ్రాహ్మణికల్ వర్గాలు, అగ్రకులాల యొక్క క్రిమి లేయర్ కులాల నుంచే లీడర్‌షిప్‌ను రిక్రూట్ చేసుకుంది. లేకపోతే జ్యోతి బాసు ఒక కాయస్థుడు. హ్మ్. 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు హ్మ్. ఏకధాటిగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక టర్మ్ చేసిన తర్వాత ఒక వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా గాని, హ్మ్. ఒక టర్మ్ చేసిన తర్వాత ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి గదా! హ్మ్. బెంగాల్‌లో బీసీలకివ్వాలి ఒకసారి ముఖ్యమంత్రి, ఎస్సీలకివ్వాలి. ఇయన్నీ భిన్న భిన్నమైన కుల సమూహాలు. హుహు. ఒక్క కుల సమూహానికే నువ్వు ఎట్లా ప్రాతినిధ్యం ఇస్తావు? హ్మ్. కనీసం ఎమ్మెల్యేలుగానన్నా టికెట్లిచ్చారా బెంగాల్‌లో? హ్మ్. బెంగాల్‌లో ముఖ్యమంత్రి జ్యోతిబాసు ఉన్నప్పటికీ, కనీసం ఎమ్మెల్యే టికెట్లన్నా ఓబీసీలకిచ్చారా? హ్మ్. ముస్లిం సమాజానికిచ్చారా జనాభా ప్రకారం? హ్మ్. లేకపోతే ఎస్సీలకు వాళ్ళ ప్రాతినిధ్యం ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి గాబట్టి ఇచ్చారు. కానీ మంత్రి పదవులు, హోమ్ మినిస్టర్‌లు, ఆర్థిక శాఖలు ఇచ్చారా? హ్మ్. ఇవ్వలేదు. అంటే ఏంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నదానికి, కమ్యూనిస్ట్ పరిపాలనలో ఉన్నదానికి ఏం తేడా ఉంది? అంతా అక్కడ బెంగాల్‌లో భట్టాచార్యలు, ముఖర్జీలు, మిత్రాలు, ఘోషులు హ్మ్. అన్నీ ఇవే పేర్లు మొత్తం అంటే అన్ని అగ్రకులాలే. మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ మంత్రివర్గం నిండా, ఎమ్మెల్యే, అసెంబ్లీ నిండా మొత్తం ఏంటిది అనంటే 80% అసలు 70% అంతా అగ్రకులాలతోటి నిండి ఉంది. అంటే ఇప్పుడు నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా నింపుకున్నదో, హ్మ్. కాకపోతే ఇంట్లో చుట్టాలు, బంధువులు లేకపోవచ్చు గానీ, హ్మ్. ఇగ 70% అగ్రకులాలతోటే వాళ్ళ నాయకత్వం అంతా నిండి ఉంది. హ్మ్. మొదటి బ్రాహ్మణుడు ఎక్కడ కేరళలో నంబూద్రిపాదు అనే వ్యక్తి నంబూద్రి బ్రాహ్మణ కులం నుంచి జన్మించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడక్కడ. హుహుహు. అక్కడేమి అంతకుముందు ఏకే గోపాలను వీళ్ళంతా ఉన్నారు.
కానీ వాళ్ళని ఏమి చేయలేదు. హ్మ్. 2011 వరకు బెంగాల్‌లో హ్మ్. ఎపరించి జ్యోతిబాసు చనిపోయిన తర్వాత గూడా మళ్ళా భట్టాచార్య అని ఆయనను ముఖ్యమంత్రిగా 2011 వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిండు. కనీసం రెండోసారి అవకాశం వచ్చినా మళ్ళా భట్టాచార్యనే. మళ్ళా ఒక అంతకుముందు కాయసుడు, తర్వాత బ్రాహ్మణుడు. హ్మ్. 2011 వరకు అంటే ఎన్ని సంవత్సరాలు నాకు తెలిసి దాదాపు 35 సంవత్సరాలు హ్మ్. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ బెంగాల్‌లో ఉంటే హ్మ్. 35 సంవత్సరాలు 2 అగ్రకులాలకే ఇచ్చిండ్రు మొత్తం. ఒకటి కాయస్థ 24 సంవత్సరాలు, ఒకటి 11 సంవత్సరాలు భట్టాచార్య. మరి ఎంతో కొంత కమ్యూనిస్ట్ పార్టీలకే మరి ఏరి కొంచెం అట్లా నమ్మకం కార్మికులేరి, ఉండేది. కర్షకులేరి, ఈళ్ళంతా ఏమైపోతుంది? కార్మికులా? ఈళ్ళంతా హ్మ్. ఎమ్మెల్యేలయినోళ్ళంతా కార్మికులా? ఏది హ్మ్. సీపీఎం పార్టీ నుంచి హ్మ్. ఈ మొత్తం కేంద్ర కమిటీలో ఉన్నోళ్ళందరూ ఏమన్నా కాయకష్టం జేసి, పరిశ్రమలల్ల హ్మ్. పనిజేసి, హ్మ్. లీడర్‌గా ఎదిగొచ్చినోళ్ళా వాళ్ళంతా? హ్మ్. లేపోతే రైతాంగ కుటుంబం నుంచన్నా వచ్చినోళ్ళా వాళ్ళంతా? హ్మ్. వాళ్ళంతా ఎప్పుడో జమీందారీ కుటుంబాలలో ఉండి తండ్రులంతా వందల ఎకరాలు సంపాదించుకొని, వాళ్ళ కొడుకులుగా తయారై వెస్టర్న్ కల్చర్‌లో బ్రిటన్‌లో లేకపోతే లండన్‌లో లేకపోతే అక్కడిక్కడ చదువుకొనొచ్చిన కొడుకులందరినీ హ్మ్. మొత్తము ఎమ్మెల్యేలుగా పెట్టేసి, మొత్తము ఒకప్పుడు రాజకుటుంబీకులుగా ఉండి వాళ్ళకు పుట్టిన కొడుకులందరినీ చేర్చుకొని అందులో వాళ్ళకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వటం జరిగింది. హ్మ్. మన దగ్గర గూడా అందరూ అదే గదా! ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, మోటూరు హనుమంతరావు వీళ్ళు తప్పితే వీళ్ళు నిస్వార్థపరులు. వీళ్ళు ఉన్న ఆస్తులే దానం జేసిండ్రు, ఖర్చు పెట్టిండ్రు, త్యాగం జేసిండ్రు. హ్మ్. మన తెలుగు ప్రాంతాల్లో కమ్యూనిస్టులు మొదటి తరం నాయకులంతా గూడా త్యాగ పురుషులే. హ్మ్. ఖర్చు పెట్టిండ్రు. వాళ్ళ డబ్బు, ఇంట్లో ఉన్న భూమిని అమ్మి, అది అమ్మి తెచ్చి త్యాగం జేసి పెట్టటం జరిగింది. హ్మ్. కానీ రెండో జనరేషన్, మూడో జనరేషన్‌కొస్తే ఈ పార్టీలల్లో గూడా ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి బడుగు బలహీన వర్గాలకు ఎవరికిచ్చారు? చాలా హ్మ్. తక్కువ. గెలిచినోళ్ళ దాంట్లో మళ్ళీ అక్కడోటి, ఇక్కడోటి ఎక్కడో ఒకటి బీసీ ఉన్నాడా అని వెతుక్కుంటే అసలు దొరకనటువంటి పరిస్థితి. ఎస్సీలేమో రిజర్వ్డ్ స్థానాలున్నాయి గాబట్టి ఒకలో ఇద్దరో కనిపిస్తారు వాళ్ళు. హ్మ్. అంటే ఇది ఇప్పుడు నేపాల్‌లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ, బ్రాహ్మణికల్ కమ్యూనిస్ట్ పార్టీకి, ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి ఏం తేడా ఉంది? హ్మ్. ఏమి లేదు. పేరుకు మాత్రమే అన్నీ రిజిడ్. బీసీ సమూహాలు ఇక్కడ కులాలు అన్నీ సమూహాలు విపరీతంగా పేర్లతోటి కొనసాగుతుంటే, మేము ఆ హ్మ్. కులాలను గుర్తించము, మేము ఆ కులాల ఆధారంగా టికెట్లియ్యము అనంటే ఓపెన్ కాంపిటీషన్‌లో వచ్చిన వాళ్ళని తీసుకుంటాము అనంటే, ఓపెన్ కాంపిటీషన్‌లో ఎవరు లభిస్తున్నారు వాళ్ళకు? హ్మ్. అంత రెడ్డి, కమ్మ లేకపోతే బ్రాహ్మణులు. మూడే కులాలు వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్‌లో ప్రతిభ ఆధారంగా రిక్రూట్ చేసుకుంటే, కమ్యూనిస్ట్ పార్టీలలో ఎవరు నిండిపోయారిప్పుడు? కులాల ఆధారంగా తీసుకోకపోవటం వల్ల, హ్మ్. కమ్యూనిస్ట్ పార్టీలలో బీసీల నాయకత్వమే లేకుండా పోయింది. ఎస్సీల నాయకత్వమే లేకుండా పోయింది. ఎస్టీలు ఇగ లేనే మనం లేరు. కిందుండవలసిందే ఇక వీళ్ళు. ముస్లిములు లేనే లేరు. హ్మ్. వాళ్ళు కులం లేకుండా మేము రిక్రూట్ చేసుకుంటాము అనంటే, ఆ కేంద్ర కమిటీలో చూస్తే మొత్తం 3 వర్గాలే. ఇక్కడ హ్మ్. రాష్ట్ర కమిటీలో చూస్తే మొత్తం 3 వర్గాలే. అంటే ఇక్కడ కులాలేమో గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు, మాల, మాదిగ, కోయ, లంబాడ, ఈ ముస్లిం సమాజం అని ఇట్లా విపరీతంగా సమూహాలే వివిధ పేర్లతోటి జీవిస్తుంటే, కాబట్టి నేను అమెరికాకు పోయాను 2, 3 సార్లు. హ్మ్. పోతే అక్కడ కొన్ని గెట్ టుగెదర్‌లయితే పాల్గొన్నాను. గెట్ టుగెదర్‌లో చాలామంది మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అసలిక్కడ ఉన్నోళ్ళు ఎవరు పని చేయరు అంకుల్. అసలు మనం పని చేయటం వల్లనే మనం అక్కడ కష్టపడి చేయటం వల్లనే మన దేశస్తులొచ్చి ఇక్కడ పని చేయటం వల్లనే ఈళ్ళకు అభివృద్ధి జరిగింది. హ్మ్. అసలు మనం పని చేయకపోతే ఈ దేశంలో లేనే లేదు. పని చేసేటోడే లేడు హ్మ్. అన్నట్టుగా మాట్లాడుతున్నారు. హ్మ్. అరే! అదెట్లా కరెక్టే. సరే చేయనా చేయకపోయినా గానీ మనం వచ్చినప్పుడు హ్మ్. ఈ కొద్దిగా లౌక్యాన్ని గూడా అవును. పాటించి కొంచెము సామరస్యంగా మాట్లాడాలి గానీ, మీరు ఈ రకంగా మీరు యొక్క వాళ్ళకు పని రాదు, వీళ్ళు హ్మ్. చేతగానోళ్ళు, సోమరిపోతులు అని ఈ రకంగా మాట్లాడితే, అది అది వేరే కరెక్ట్ కాదు. రకమైన సంకేతాలెళ్తాయని నేను కొంతమందికి జెప్పాను గూడా. హ్మ్. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి అనంటే, నేను ఏ 5, 6 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకసారైనా బోయొస్తున్నాను. హ్మ్. హ్మ్. పోయొచ్చినప్పుడు అక్కడ ఆ సింప్టమ్స్ కనపడతనే ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాల నుంచి బోయినోళ్ళు సరే, ఇంట్లో పూజలు చేసుకొని, ఇంట్లో వ్రతాలు చేసుకోవటంలో తప్పు లేదు. హ్మ్. హ్మ్. మన కల్చర్‌ను ఫాలో కావటంలో హ్మ్. తప్పు లేదు. హ్మ్. కానీ వాళ్ళు ఊరేగింపులు గూడా మొదలుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో హ్మ్. గణేష్ నిమజ్జనాలకు ఊరేగింపులు, బతుకమ్మలకు ఊరేగింపులు రోడ్ల హ్మ్. మీద చేస్తే అక్కడి ప్రజానీకానికి కొట్టొచ్చినట్టుగా ఈళ్ళంతా ఇతర దేశాల నుంచి వచ్చిండ్రు. ఇక్కడ ఊరేగింపులు చేస్తున్నారు హ్మ్. అని కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు గాకపోయినా తర్వాతైనా వాళ్ళకి తర్వాతనైనా వాళ్ళు ఇబ్బందికి స్టార్ట్ గురయ్యే అయితది. అవకాశాలుంటాయి. హ్మ్. అవును. అవి ఏమన్నా ఉంటే ఇంట్లో చేసుకొని గెట్ హ్మ్. టుగెదర్‌లు ఏదన్నా ఫంక్షన్ హాల్‌లో చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. హ్మ్. కానీ ఊరేగింపులు తీసి కల్చర్‌ను డెమాన్‌స్ట్రేషన్ ఎఫెక్ట్ అన్నమాట. హ్మ్. అంటే ప్రదర్శనించుకోవటం. మా కల్చరు మాది, మేము అవును. భారతీయులము రీసెంట్‌గా అని. తెలంగాణలో ఇప్పుడు మార్వాడీస్ గో మార్వాడీల బ్యాక్ మార్వాడీలు. మార్వాడి కల్చర్ అని జెప్పేసి మనోళ్ళు అదే అనట్లేదా?
కదా! ఇప్పుడు అక్కడ కూడా అలాగే ఇప్పుడు మన అన్నారు. దేశంలోనే విభిన్నమైన కల్చర్ 6,000 కులాలకు ఆ! 6,000 డిఫరెన్సెస్ ఉన్నాయి. అవును. విభిన్నమైన కల్చర్‌లున్నాయి. విభిన్నమైన మత సంబంధమైనయి ఉన్నాయి. విభిన్నమైన దేవి దేవతలున్నారు. విభిన్నమైన భాషలున్నాయి. హ్మ్. మనమే ఒక్కొక్కసారి ఆంధ్ర వాళ్ళొచ్చి ఇక్కడ హ్మ్. తెలంగాణలో ఉంటే హ్మ్. భరించలేక ఉద్రిక్తంగుండి వీళ్ళేమొచ్చి చాలా మాట్లాడుతున్నారు, అవును. చాలా చేస్తున్నారు. మనమే అన్నాం. వీళ్ళేందో బాగా ఎక్స్‌పోజ్ అవుతున్నారు. హ్మ్. వీళ్ళేందో ఇక్కడ ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ఎంపీలు గెలుస్తున్నారనేమో మనం మాట్లాడి హ్మ్. వెంటనే నెగెటివ్‌గా మాట్లాడుతుంటాము. లేదా మార్వాడీలొస్తే అంత హ్మ్. బిజినెస్ అంతా కబ్జా పెట్టారు అని హ్మ్. మనమే మాట్లాడతాం. హ్మ్. అంటే మన హ్మ్. దేశస్తుల్ని మనమే భరించలేకుండానేమో ఇక్కడ వ్యతిరేకిస్తున్నాం. హ్మ్. అదేవిధంగా బంగ్లాదేశీయులు వస్తే లేకపోతే బెంగాలీలు అస్సాంకొస్తే గూడా అస్సాం నిండా బెంగాలీలే నిండిపోయిన్రు అని బెంగాలీలకు వ్యతిరేకంగా ఉద్యమాలే నడుస్తున్నాయి. హ్మ్. ఎక్కడ పోయినా ఏదో రకంగా ఆ! నడుస్తున్నాయి. అంటే ఆ! మనోళ్ళు మనమేమో భరించలేము. హ్మ్. మనమేమో ఈ మన దేశస్తులే గావాలి, ఈ ప్రాంతమే గావాలి, ఈ హ్మ్. జిల్లానే హ్మ్. గావాలి, ఈ ఉన్న హ్మ్. ఊరోడే ఉండాలి. హ్మ్. పక్కోరోడు గూడా అవసరం లేదు. పక్క కులమోడు గూడా అవసరం లేదు. నా కులమోళ్ళే నా చుట్టుండాలి. వేరే కులమోళ్ళొస్తే మళ్ళా అది వేరే రకంగా ఆ! ఉంటదని అంటే ఆఖరికి కులం దగ్గర, ప్రాంతం దగ్గర, పట్టణం దగ్గర, హ్మ్. దేవి దేవతల దగ్గర ఈ హ్మ్. దేవతే ఉండాలి, ఈళ్ళుండొద్దు, ఈ దేవతలంతా వేరే, ఈ ఫుడ్ తినేటోళ్ళంతా వేరే. హ్మ్. మనమే అంటే అందరు గాదు. కొన్ని లక్షణాలు ఆ హ్మ్. విధంగా హ్మ్. బయటపడుతున్నాయి. కొన్ని అవును. నెగెటివ్ తత్వం అవును. అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఇంకా ఇతర నువ్వు దేశాలు పక్క ఇంకా ఇతర దేశానిపై నువ్వు అలా దేశాలల్లోకి ఏందా పోయి అది చేస్తా ఇతర అంటే దేశాలల్లోకి పోయి ఈ రకంగా మనం మనయన్నీ చూపించుకొని మనం మనం చాలా తెలివైనోళ్ళము. మనం మన కల్చర్ చాలా గొప్పది. హ్మ్. గాని అక్కడే ఎందుకు చూపించుకోవటం? మనకంటే మొదటి నుంచి అది వంట పట్టింది. మనం ఇంట్లో చేసుకుంటే హ్మ్. సరిపోతది. హ్మ్. బయటికి పోయినప్పుడు యథావిధిగా కొన్ని లౌక్యంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా కొట్టొచ్చినట్టుగా మన మీద దృష్టి పడకుండా కొంత మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం గూడా ఉంటది. కాకపోతే అవును. ఏందనంటే యూరోపియన్ కంట్రీసులు, వెస్టర్న్ కంట్రీస్ అన్నీ గూడా అమెరికా గాని, యూకే గాని హ్మ్. వాళ్ళు కొంచెం మానవతావాదులు. వాళ్ళు దేన్నైనా యాక్సెప్ట్ జేస్తారు. వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళ దాంట్లో అంత తొందరగా నెగెటివ్ తత్వం రాదు. హుహు. కానీ అక్కడున్న యూత్ ఇప్పుడొచ్చే అమెరికన్ యూతులలో నిరుద్యోగం పెరిగి కొట్టొచ్చినట్టుగా మనోళ్ళు పోయి కోట్లు, కోట్లు సంపాదించి అక్కడ హోటల్‌లు పెట్టి హ్మ్. అన్నీ బెట్టి మొత్తం అయన్నీ వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ కనపడుతుంటే, ఇంకా స్పష్టంగా ఆ! కండ్లకు కనపడుతుంటే, ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో గూడా అదే జరుగుతుంది వ్యతిరేకత. కెనడాలో గూడా అదే జరుగుతుంది. బెల్జియంలో గూడా అదే జరుగుతుంది. హుహు. ఇప్పుడు యూకేలో ఇప్పుడు స్టార్ట్ అయింది. హుహు. యూకేలో ఇన్ని రోజులు అది చాలా అసలు గ్రేట్ కంట్రీ అది అసలు. అసలు అందరిని గౌరవించుకొని కడుపులో అవును. పెట్టుకునే దేశం. అవును. తర్వాత అమెరికా ఆ రకంగుండేది. ఇప్పుడు అవును. ఆ దేశాలల్లనే ఈ రకమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అనంటే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఇగ ఏ దేశస్తులో ఆ దేశం సరిహద్దులు పెట్టుకొని వస్తువుల గ్లోబలైజేషన్ జరుగుతది. అవును. ఏది అది మైండ్ ఆ! అభివృద్ధి, హ్మ్. బ్రెయిన్ అనేది ఈ ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకొస్తది. అవును. వస్తువులు రావటానికి అవకాశం ఉంది. యంత్రీకరణ రావటానికి అవకాశం ఉంది. కల్చర్ రావటానికి అవకాశం ఉంది. కానీ ఇంకా వలసలు ఆగుతాయేమో నా ఉద్దేశం ప్రకారం ఇంకా ఏ దేశస్తులు ఇక ఆ దేశంలోనే ప్రపంచం ఉండి అలర్ట్ అయిపోయింది. హ్మ్. ఇటువరకు హ్మ్. కుప్పతెప్పలుగా బోయి, అడ్డగోలుగా బోయి అక్కడ స్థిరపడి, ఇంగా అక్కడ మనం ఉండగలుగుతాము అనేది ఇగ అంతరించిపోతుంది. ఇప్పుడు అందరూ అన్ని ఇమ్మిగ్రేషన్‌కు నిబంధనలన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు హ్మ్. గాకపోయినా ఇంక నేననుకుంటాను ఇంకో 2, 3 ఏండ్ల వరకు కొద్దిగా లిబరల్‌గా ఉన్నా, హ్మ్. ఇంగ అన్ని చట్టాలలో మార్పులొచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. నిన్న లండన్‌లో జరిగిన ర్యాలీ అది హ్మ్. ఖచ్చితంగా బ్రిటన్‌లో పెద్ద మార్పులను సృష్టిస్తది. హ్మ్. అక్కడ లండన్ టౌన్‌లో ముస్లిం జనాభా పెరిగింది. సిక్కుల జనాభా విపరీతంగా ఉంది. లండన్‌లో అసలు మేయరే ఒకసారి ముస్లిము అభ్యర్థి మేయర్‌గా గెలుపొందటం జరిగింది. అమెరికాలో మనోళ్ళే కొంతమంది సెనేట్ మెంబర్స్ గెలుస్తున్నారు. హుహు. అదే విధంగా రాష్ట్రాలలో గెలుస్తున్నారు. హ్మ్. అసలు మనోళ్ళు చొచ్చుకొని పోతున్నారక్కడ. హ్మ్. తప్పేమి లేదు. అదే. అదే. కానీ ఏంటిది అనంటే కొన్ని కొన్ని సార్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నేపాల్‌లో జరిగిన రివల్యూషను వచ్చిన దాని ప్రకారం జూస్తే, ఇంక రేపు యూఎస్ఏలో ఈ రకంగా వచ్చిన పరిస్థితులొస్తే డామినేటింగ్ ఖచ్చితంగా అసలు చాలా స్టార్ట్ అవుద్ది. ఇబ్బందికరంగా ఉంటాయి. అవును. మనం కనపడతాం. హ్మ్. తెల్లోళ్ళు వేరు, మన కలర్ వేరుంటది. మన భాష కొద్దిగా హ్మ్. హ్మ్. ప్రొనౌన్సియేషన్ వేరుంటది. హ్మ్. వాళ్ళెంటనే గుర్తుపడతారు. హ్మ్. గుర్తుపట్టినప్పుడు వాళ్ళేదన్నా చేయదలుచుకున్నప్పుడు మన మీద అటాక్ జేయటానికి ఈజీగా అవకాశం హ్మ్. ఉంటుంది. హ్మ్. కాకపోతే ఏందనంటే అక్కడ ఇప్పుడు ఆ పరిస్థితులు అంత ఉత్పన్నం కాలేదు. కానీ వీటిని మన రాబోయే దేశము రోజుల్లో అవ్వచ్చు. రాబోయే కాలాన్ని, ప్రమాదాన్ని గుర్తించి హ్మ్. కొద్దిగా మనం గూడా ఏందనంటే అక్కడికి ఎక్కువ తండోపతండాలుగా వెళ్ళకుండా, హ్మ్. మన దేశంలో ఆళ్ళ దేశం గూడా చట్టాలు చేసుకుంటే కొంత బ్యాలెన్సు అంటే ఓకే. ప్రపంచంలో ఓకే.
ఏ దేశానికి ఆ దేశం ఉంటూ హ్మ్. ఒకరి దేశం నుంచి వస్తువుల ఎగుమతి, దిగుమతులు చేసుకొని, టెక్నాలజీని ఎగుమతి చేసుకొని, హ్మ్. ఆ గ్లోబలైజేషన్ వల్ల వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, హ్మ్. అన్నిటిని జీర్ణం చేసుకొనుంటే అది బానే ఉంటది. కానీ ఇదొక ప్రమాద గంటికలైతే మోగుతున్నాయి. హుహు. ఏది చాలా దేశాలల్లో ఇతర సింప్టమ్స్. దేశాల వాళ్ళు వచ్చి ఉంటే, మా దేశానికి కొద్దిగా ఇబ్బందుంది. మాకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. మాకు కొంత అవకాశాలు తగ్గుతున్నాయి అనే హ్మ్. గంటికలైతే మోగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయులు గూడా హ్మ్. కొద్దిగా జాగ్రత్త ఉండి ఇప్పుడు మన భారతదేశంలో గూడా ఏం తక్కువ లేవు. అమెరికాలో తయారైన వస్తువు వెంటనే భారతదేశానికి వస్తుంది. హ్మ్. ఇక్కడుండి ఆ వస్తువులను ధరించొచ్చు. అవును. ఆహ్, ఆ రకమైన ఎంజాయ్ జేయొచ్చు. ఆ అవును. రకమైన అసలు హైదరాబాద్‌లో ఇప్పుడు లేనిది లేదు. అవును. హైదరాబాద్‌లో అనేక కల్చర్ ఉంది. వెస్టర్న్ కల్చర్‌ని మించిపోయే కల్చర్ ఇక్కడ డెవలప్ అవును. అయిపోయింది. హ్మ్. పిల్లలంతా ఉన్నారు. మన దేశం గూడా ఇప్పుడు బాగా డెవలప్ అయితుంది. అవును. మన దేశంలోనే ఎంప్లాయ్‌మెంట్ పెరిగేటట్టుగా అదే విధంగా పారిశ్రామిక రంగము, బిజినెస్ రంగము, సేవల రంగము, సాఫ్ట్‌వేరు అన్నీ ఇవన్నీ పెరుగుతున్నాయి. పెరిగినాయి. హ్మ్. పిల్లలంతా ఇక్కడే ఉపాధి జూసుకోవాలి. తెలంగాణ ఇప్పుడు మిగతా రాష్ట్రాలన్నిటికీ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవును. జేస్తుంది. అవును. ఒరిస్సా, బెంగాలు, బీహారు, మధ్యప్రదేశు, ఛత్తీస్‌గఢు ఇటువరకైతే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు తగ్గిపోయినాయి. మొత్తం అక్కడ రాష్ట్రం అయిపోయిన తర్వాత అక్కడే హ్మ్. వాళ్ళు పని జేసుకుంటున్నారు. కానీ హ్మ్. ఇప్పుడంతా ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో వస్తున్నారు. వస్తున్నారు. అవును. ఇదంతా పని కల్పిస్తుంది. అవును. అంటే ఇక్కడే పని దొరికే అంటే ఇక్కడ టెక్నాలజీని, పారిశ్రామికీకరణను డెవలప్ జేస్తే హ్మ్. తెలంగాణ లాగానే మిగతా రాష్ట్రాలన్నీ డెవలప్ అయిపోతే హ్మ్. అన్ని పని కలుపుతాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లో డెవలప్‌మెంట్ మొదలైంది. హ్మ్. ఇంకా నేను అనుకుంటాను ఇంకో 10 సంవత్సరాల తర్వాత మైగ్రేషన్ అంతా ఉత్తరప్రదేశ్‌లోకి ఎళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. హుహు. ఇప్పుడు ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ ఇప్పుడిప్పుడే ఈ గ్లోబలైజేషన్‌కు ఎఫెక్ట్ అవుతున్నాయి. హ్మ్. తెలంగాణ, బెంగుళూరు కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలు ముందు అవును. ఎఫెక్ట్ అయినాయి గాబట్టి ఇక్కడ పని బాగా దొరుకుతుంది. బయట దేశాల పరిశ్రమలు, బయట దేశాల పారిశ్రామికవేత్తలు హ్మ్. ఇక్కడ షి ఇక్కడున్నటువంటి పారిశ్రామికవేత్తలు రావటం వల్ల కొంత ఉద్యోగిత పెరిగింది. ఓకే. కాబట్టి ఇవన్నీ గూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. బయట దేశాల మధ్య హ్మ్. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ కొంచెం జటిలం గాకముందే వీటిని బ్యాలెన్స్ జేసుకునే ప్రక్రియ అన్ని దేశాలు గూడా అనుసరిస్తే బావుంటుంది బావుంటుంది. అనేది నా ఓకే. ఉద్దేశ్యం. రైట్. ఇది ఈరోజు మంచి ఇంటర్నేషనల్ టాపిక్ పట్టుకున్నాము. ఏది జూసుకున్నా పక్క దేశాల గురించి, మన దేశానికి, ఆ అవును. దేశాలకి ఏంటి డిఫరెన్స్ అనే విషయం మంచి టాపిక్ ఇచ్చారు. ఒక గంట టైం తీసుకొని. నెక్స్ట్ మళ్ళీ మీతో ఇంకో టాపిక్‌తోని మీ దగ్గరకొస్తాను. ఆ రోజు గూడా మరో ఇంటర్వ్యూ చేద్దాం. అంతవరకి ఓకే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇది ఓకే. నరగోన్ సార్‌తో ఇంటర్వ్యూ. ఎందుకంటే సార్‌తో కూర్చొని మనం మాట్లాడుతున్నామంటే ప్రతి దాంట్లో అవగాహన ఉంటుంది. ఆయనను ఒక బుక్ చదివినట్టుగా అనిపిస్తది. నువ్వు ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ గురించైనా సరే, తన అవగాహనతో చెప్తే అచ్చు గుద్దినట్టు ఉంటది ఏది చెప్పినా సరే. భవిష్యత్తు వాళ్ళకి కూడంగా అవి ఉపయోగపడేలా ఉంటాయి. అందుకనే సార్ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. సో, మన ఛానెల్ చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీటీవీ మీడియా. నమస్తే.